ఉండదు. కానీ సొంత చేతికి డబ్బులు ఇయ్యరు. సాధారణంగా ఇట్లాంటి మహిళలకి తల్లో తండ్రో వీళ్ళకి ఇదొక దాన్ని ఏమంటారు హక్కు కింద అయిపోయింది. నేను కొంతమందిని చూసి అట్లాంటి వాళ్ళని, ఎందుకమ్మా మీకు ఎందుకమ్మా అంటే, ఇది నా హక్కు అయ్యా, నేను ఎన్నేళ్ళు పన్ను కట్టలేదా అని మాట్లాడే వాళ్ళు ఉన్నారు. లేదు మరి మా చేతికి డబ్బులు ఆడి నుంచి వస్తాయి అయ్యా అంటే, ప్రైవేట్ ఉద్యోగాలు చేసిన వాళ్ళకి పింఛన్ లేని రావు కదా స్టేజ్ పోయిన తర్వాతన. ఈ ప్రభుత్వ ఉద్యోగులకి పింఛన్ వస్తుంది. అందరూ ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలు కాదు కదా, అంతే కదా. వ్యాపారాలు చేసుకునే వాళ్ళు ఇక తల్లిదండ్రులు ఇంట్లో కూర్చోమన్నారు. వాళ్ళకేంటి పరిస్థితి? వాళ్ళకి ఇది ఒక ఆదాయ వనరు అయింది. రెండవది, ఇది ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళకి నిజమైన సామాజిక భద్రత అయింది పింఛన్. ఎట్లా అంటే, నేను బాగా అబ్జర్వ్ చేసింది, గతంలో అనేక స్టోరీలు కూడా చేశాము, అంటే హ్యూమన్ ఇంట్రెస్ట్ స్టోరీలు టచ్ చేసినప్పుడు నాకు బాగా గుర్తు అనమాట. లేబర్లో వృద్ధులని అవమానించే వ్యవహారం ఎక్కువ ఉండేది ఆ రోజుల్లో. పెట్టేటప్పుడు నా మొగుడు నేను రాత్రి పగల చస్తంటే దీని మొహాన పెట్టాల్సి వస్తుంది, నువ్వు అట్టాగా నువ్వు ఇట్టాగా అని అత్తని మామని తిట్టకుండా తిట్టేవాళ్ళు ఉండేవాళ్ళు ఒక రోజుల్లో. ఈవెన్ వీళ్ళ తిట్లకి అలవాటు పడ్డటువంటి వాళ్ళ బిడ్డలు కూడా తమ తాత మామల్ని చిన్న